కర్నూలు నగరంలోని శ్రీచక్ర హాస్పిటల్ వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కల్లూరుకు చెందిన వనిత జ్వరం వచ్చిందని శ్రీచక్ర హాస్పిటల్లో చేరారు. అయితే శ్రీచక్ర హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యంతోనే తమ కూతురు చనిపోయిందని హాస్పిటల్ ముందు వనిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం అక్కడి వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతురాలి కుటుంబం, బంధువులు హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో శ్రీచక్ర హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. మృతురాలి కుటుంబం, బంధువులకు సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఫలితం లేకపోయింది. తమ కూతురు ప్రాణాలు తీసిన శ్రీచక్ర హాస్పిటల్ పై చర్యలు తీసుకుని మరొకరి ప్రాణాలు పోకుండా చూడాలంటూ మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. డబ్బు కోసం జలగల్లా పీడించడం తప్ప తమ కూతురి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఏమాత్రం ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దాదాపు 4 గంటల సేపు హాస్పిటల్ ముందు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. ఎంత చెప్పినా వినకపోవడంతో మృతురాలు బంధువులను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో హాస్పిటల్ యాజమాన్యంపై కర్నూలు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 9:30, 9:40 ఆ టైంలో 9:30, 9:40 ఆ టైంలో ఇంకా తనకి అది షివరింగ్ అనేది ఎక్కువైపోయింది. చాలా ఎక్కువైపోయింది షివరింగ్ అనేది. సారీ, తర్వాత ఏం జరిగింది చెప్పండి. షివరింగ్ అనేది కొంచెం చాలా ఎక్కువైపోయింది. ఎక్కువ అవుతే ఇంకా తన బాడీలో మూమెంట్స్ డిఫరెంట్గా స్టార్ట్ అయ్యాయి. కళ్ళు ఇట్లా అనడము, నాలుగు బయట పెట్టడము. ఇంకా మేము ఏదో ఊరికే భయపడిందేమో ఫీవర్ అన్నందుకు అని కొంచెం పడుకోబెట్టడానికి ట్రై చేసాము. ఒక్క నిమిషంలో ఇట్లా పడుకుంది. తర్వాత ఇట్లా తిప్పంగానే కొంచెం కన్ను ఇట్లా అయిపోయి, పెదాలన్నీ ఎండిపోయి, కొంచెం నాలుగు బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా సడన్గా అప్పటికప్పుడు చూస్తే కొంచెం పల్స్ కొంచెం లైట్గా ఉందండి, లైట్గా ఉంది. కన్ను ఇట్లున్నా అంటే దానిలో స్పర్శ లేకున్నా కొంచెం పల్స్ ఉంది. ఉండగానే మేమేం చేసాము, ఎంబడి కార్లో ఎక్కించేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చాము. 11:30 ఆ టైం తీసుకొని వచ్చాము. నేను అక్కడి నుంచి అరుస్తూ వస్తూ ఉన్నా, మెయిన్ రోడ్ నుంచి. ఐసీయూ షార్ట్ ట్రీట్మెంట్ అని అక్కడ నుంచి అరుస్తూనే వస్తున్నా ఇక్కడి వరకు. ఇక్కడ ఈ బ్యారిగేట్ చేశారు, అడ్డం ఏది రాకుండా. నేను ఓపెన్ చేయండి అని అరుస్తున్నా. ఓపెన్ చేయం మేము, మీరు అక్కడే ఆపాలి కార్ అన్నారు. ఇంకా నాకేమంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి ఒక 30 సెకండ్స్ టైం సేవ్ అవుతుంది. నాకు 30 సెకండ్స్ టైం సేవ్ అవుతుంది కార్ నుంచి దింపడానికి. ఇంకా వచ్చారు, మేమే పక్కన తీసేసుకొని కార్ అక్కడ పెట్టుకున్నాం. కార్ అక్కడ పెట్టేసుకొని స్ట్రెచ్చర్లోకి లాగడానికి కూడా ఎవరు రాలేదండి. ఇంకా మేమే లాగుకున్నాము. సర్లే అని చెప్పేసి అయిపోయింది. తర్వాత లోపలికి వస్తుంటే పల్స్, ఒక డ్యూటీ డాక్టర్ వచ్చి పల్స్ చెక్ చేశారండి. ఇక్కడ పల్స్ చెక్ చేశారు. ఏం లేదండి, అయిపోయింది అన్నారు. నేను అక్కడికి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఏం లేదు అయిపోయింది అంటున్నారు కానీ ఒక్కసారి షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి చూడండి సార్ ఐసీయూలో అని చెప్పి బతిమలాడాను. 0.0% అన్న, ఒక్కటన్నా 0.01% అన్న ఉంటే మరి ఏం చెప్పినారు డాక్టర్లు? ఓపీ తీసుకొని రమ్మన్నా. అంటే అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి ఓపీ తెచ్చానండి. నా భార్య పడింటే గేట్ దగ్గర అప్పటికప్పుడు వెళ్ళి ఓపీ తీసుకొని వచ్చి చూపిస్తే, లేదండి లేదు, తిరిగి డెడ్ అయిపోయింది, లేదు మేము అడ్మిట్